దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారి నాశనము చేసిన వాడితరే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకును కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పాదములకు వందనాలు. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి, మీరు మహిమ పొందమని వేడుకొనుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చూశాం. సౌలు అనబడినటువంటి పౌలుగా మారక మునుపు దమస్కు మార్గములో ప్రయాణం చేస్తున్నాడు. దమస్కు మార్గములో యేసు ప్రభువారు అతనికి ప్రత్యక్షమయ్యాడు. సౌలు యొక్క జీవితాన్ని పౌలుగా మార్చాడు. పౌలుగా మారడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు పౌలును దర్శించిన తర్వాత ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు దమస్కులోనే ఉండు, నీవు దమస్కు అనే పట్టణంలోనే ఉండు, అక్కడ నీకు చేయబోయిన విషయాన్ని నీకు తెలియజేస్తాను, నీవు ఏం చెయ్యాలో నీకు అక్కడ తెలియపరచబడుతుంది అన్నాడు. దమస్కులోనికి వెళ్ళినటువంటి పౌలు అక్కడ ఏం చేశాడు? వాక్యములో మనకు కనిపిస్తుంది. ఆయన అక్కడ ఉండి ఊరుకోలేదు, కానీ శిష్యులతో పాటు ఉండి చాలా రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరాల్లోనికి వెళ్ళి యేసు ప్రభువారే దేవుడు, యేసు ప్రభువారే రక్షకుడు, నేను హింసించినటువంటి ఆ ప్రజలు ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నారో అది సరైన మార్గమే, యేసే మార్గం, యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ చాలా దినాలు దమస్కు అనే పట్టణంలోనే ఉండిపోయాడు. ఉండిపోయినటువంటి వ్యక్తి వాక్య భాగంలో మనం చూసాము. ఇప్పుడు 23 నుంచి 25 వచనాలు ఇప్పుడు చదువుకుంటే, అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగలు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. ఇప్పుడు చూస్తే సౌలు అనబడినటువంటి ఈ పౌలు చాలా దినాలు దమస్కు అనే పట్టణంలోనే ఉండి యేసు ప్రభు వారిని ప్రకటిస్తూ ఉన్న తర్వాత మనకు వాక్యంలో ఎలాగో కనిపిస్తుందంటే, చాలా దినములైన తర్వాత అక్కడ పౌలు గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజల వలన, ఆ అధికారుల వలన ఇబ్బంది ఎదురవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడే సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ వాక్యంలో చూస్తే ఈ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం ఏ అధ్యాయంలో అయితే చూస్తున్నామో అక్కడ పౌలు దమస్కులో ఉన్నాడు, మరలా దమస్కునకు వచ్చాడు అనే విషయం మనకు కనిపిస్తుంది. వాక్యాన్ని ఇప్పుడు చదవండి మరలా. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్ని క్రిందికి దింపిరి. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, పౌలు గారు కేవలం దమస్కు అనే పట్టణంలో ఉండిపోయినట్లుగానే కనిపిస్తుంది. కానీ ఈ అధ్యాయములో, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే పౌలు గారు ఈ మధ్యకాలములో
దమస్కు నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ వాక్య భాగాన్ని మనం అలాగే పట్టుకొని గలతీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ చూద్దాం. చూడండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బలపరచును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైన అక్కడికి చాలు. ఇక్కడ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది, పౌలు గారు దమస్కు నుంచి అరేబియా ప్రాంతానికి వెళ్ళాడు. ప్రస్తుతం ఉన్నటువంటి అరేబియా దేశంలో కొంత భాగం మనకు కనిపిస్తుంది. ఇది యోర్దాను, దక్షిణ సిరియా, అలాగే కొంత భాగం అరేబియా దేశం, యూదయ ప్రాంతం కలిసి ఉన్నటువంటి ఒక రాజ్యం. దాన్ని నబాషియన్ కింగ్డమ్ అంటారు. ఆ ప్రాంతములో ఒక రాజు కూడా ఉండేవాడు. ఆ రాజు అరేతే. ఇక్కడికి పౌలు గారు దమస్కు నుంచి అరేబియా ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే స్వయంగా తన పత్రికలో రాస్తున్నాడు, నేను అరేబియా దేశానికి వెళ్ళినటువంటి నేను మరలా తిరిగి దమస్కు పట్టణానికి వచ్చాను. ఎవరికి స్తోత్రం. అంటే దమస్కు పట్టణములో పౌలు గారు అలాగే ఉండిపోలేదు, కానీ దమస్కు పట్టణము నుంచి అరేబియా ప్రాంతానికి దేవుడు పౌలు గారిని నడిపించాడు. అరేబియా ప్రాంతంలో అక్కడ పౌలు గారు వెళ్ళి అక్కడ ఏదో చేశాడు. అక్కడ చేసి తిరిగి మరలా దమస్కు పట్టణానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, నాకు యేసు ప్రభువు వారు మార్గమధ్యంలో కనిపించిన తర్వాత నేను వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలుని కలవడానికి వెళ్ళలేదు. ఏ మనుషులతో కూడా నేను సంప్రదించలేదు. కేవలం సమాజ మందిరములలో యేసు ప్రభు వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఆ తర్వాత కొంతకాలానికి మధ్యలో అరేబియా ప్రాంతానికి పౌలు గారు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే అసలైన విషయం దాగి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అరేబియా ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఇది దేవుని నడిపింపుగా మనం గమనించాలి. అరేబియా ప్రాంతములో పౌలు గారు ఏకాంతములోనికి వెళ్ళడం జరిగింది. నిజానికి చెప్పాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు, సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు గారు దేవుని యొక్క వేదాంత విద్యలో అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఆయన గమాలియేలు అనే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఆ రోజుల్లోనే చాలా ఫేమస్ టీచర్, ప్రొఫెసర్ దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి నిష్ఠగల పరిసయ్యుడు. నిష్ఠగల పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరో తెలుసా? పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రం మీద, ధర్మశాస్త్రం మీద ఆసక్తి ఎక్కువగా చూపించే వ్యక్తులు. ధర్మశాస్త్రం ఎలాగూ చేయమని చెప్పిందా? అలాగూ చెయ్యండి. ధర్మశాస్త్రం ఇది చెప్పలేదా? అలాగూ చెయ్యవద్దు. ధర్మశాస్త్రం ఏది చెప్పిందో అది చెయ్యాలి. అదే పరిసయ్యుల యొక్క ముఖ్య ఉద్దేశం. వారి యొక్క గురి కానీ వారి జీవితం కానీ దేనికి అంకితమో తెలుసా? కేవలం
ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రమే నాకు చెప్పలేదు, ఇది దేవుడు చెప్పంది కనుక దీన్ని ఎవడు చెయ్యకూడదు. ఇంకొక యేసును ఎవరో ప్రకటిస్తూ ఉన్నారు, అది నాకు నచ్చలేదు. ఇంతకీ సౌలు గారు పౌలుగా మారక మునుపు ఆయనకి ఎవరైనా బాధ్యతలు అప్పగించారా? సంఘాన్ని హింసించమని పౌలు గారికి, అంటే అదే సౌలు గారికి ఎవరైనా అప్పగించారా బాధ్యతను? లేనే లేదు. అప్పగించారా? మరి ఎందుకు ఆయనకంత ఆవేశం? ఎందుకు ఆయనకింత ఆలోచన? ఎందుకు ఆయనకింత ఆసక్తి? ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సౌలుగా ఉన్నటువంటి పౌలు గారిలో ధర్మశాస్త్రం మీద, దేవుని మీద అత్యాసక్తి గల వ్యక్తి, చాలా అత్యాసక్తి గల వ్యక్తి. మన వాక్యములు చూస్తే మనకు కనిపిస్తుంది. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయంలోనే మీరు 13వ వచనం చూడండి. 13వ వచనం నుంచి చూస్తే, పూర్వమందు యూదా మతస్థుడనైనా ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే మతములో ఆధిక్యతను నొందితినని నా నడవడిని గూర్చి. అంటే అపోస్తలులైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారు? నా సమాన వయస్కులలో, నాకున్నటువంటి ఏజ్లో, నాకు 25-30 సంవత్సరాలు ఉన్న వయసు అనుకుందాం, నా వయసు వారితో పోల్చుకుంటే నాతో ఎవడు కూడా సమానంగా లేడు. ఆయనే చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కానీ, ధర్మశాస్త్రాన్ని పాటించడంలో కానీ, దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిలో కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నా వయసులో ఉన్నవారు ఎవడు నాకు సాటికారు. నా వయసులో ఉన్నవాడు ఎవడు నాకు సాటికారు. నాకు ధర్మశాస్త్రమందు విశేషమైనటువంటి ఆసక్తి కలిగే వ్యక్తిని నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? గమాలీయులనే ఒక ఫేమస్ టీచర్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. ధర్మశాస్త్రం అంటే నాకు అంత ఆసక్తి. ధర్మశాస్త్రాన్ని నేను ప్రేమించేవాడును. దాని విషయంలో నేను ఎక్కడ కూడా అనింద్యుడును. ఎవడు కూడా నన్ను వేలు పెట్టి చూపించి ధర్మశాస్త్రంలో నీవు దీన్ని అతిక్రమించావని ఎవడు కూడా నా వైపు వేలు చూపించి నీవు ఇక్కడ తప్పు చేసావు సౌలా అని చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా ఉండే ఏకైక వ్యక్తిని నేనే. నా గురించి తెలుసా నీకు? నా స్వజాతీయులలో, నా యూద మతములో నాలాంటి వాడు ఎవడూ లేడు. అది సౌలు గారి యొక్క సాక్ష్యం. అలాంటి వ్యక్తి, అందుకే ఎవరో వచ్చి యేసు పునరుత్థానుడయ్యాడు, యేసునందు రక్షణ ఉంది అని చెప్తే ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు సౌలు. ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు. నా మతాన్ని పాడు చేయడానికి, నేను ఆచరిస్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని పాడు చేయడానికి ప్రజలు పనిగొట్టుకున్నారని చెప్పి తీవ్రమైనటువంటి విశేషమైనటువంటి ఆసక్తితో దీన్ని ఎలాగైనా అంతమొందించాలని చెప్పి ఎవరు సౌలునకు బాధ్యత ఇవ్వకపోయినప్పటికీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకులారా నాకు అధికారాన్ని ఇవ్వండి, తాకీతులను ఇవ్వండి, నాకు పత్రాలు ఇవ్వండి, ఎక్కడ ప్రజలు కనిపిస్తే, ఎక్కడ నా ధర్మశాస్త్రాన్ని మీరి ఎవరైనా సరే ప్రవర్తిస్తూ ఉంటే, యేసు అనే కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రకటిస్తుంటే నేను దాన్ని సహించలేకపోతున్నాను, వారందరినీ బంధించి హింసించి ఎలాగైనా సరే మీ దగ్గరికి తీసుకొని వస్తాను, నాకు అధికారం ఇవ్వండి అని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి సౌలు. స్టెఫను చనిపోయినప్పుడు కూడా ఆ హత్యకు సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తి సౌలు. ఇలాంటి వ్యక్తికి యేసు ప్రభు వారు మార్గ మధ్యంలో దమస్కులో యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనేటప్పుడు, నీవు హింసించుతున్నటువంటి వ్యక్తిని నేనే, నీవెవడూ ప్రభు అంటే నేను నీవు హింసిస్తున్నటువంటి నజరేయుడగు యేసు క్రీస్తునని చెప్పిన తర్వాత సౌలు గారికి ప్రభువు చెప్పాడు, నువ్వు దమస్కు పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వు చేయవలసినట్టు నేను నీకు బోధిస్తాను
అని చెప్పినటువంటి ఆ ప్రభు యొక్క మాట ప్రకారం సౌలు దమస్క మార్గము నుంచి దమస్కు పట్టణంలోనికి వచ్చి శిష్యులతో ఉండి శిష్యులతో పాటు సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడికి వస్తున్నటువంటి ప్రజలకు నాకు మార్గ మధ్యములో యేసుక్రీస్తు వారు కనిపించారు, ప్రత్యక్షమయ్యారు. ఆ యేసు ప్రభువే మనం వెతుకుతున్నటువంటి మెస్సయ్య, ఆ యేసువే మనం వెతుకుతున్నటువంటి క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. బానే ఉంది కదా? బానే ఉందా? బానే ఉంది కదా? ఇంత బాగుండేటప్పుడు సౌలు గారు లేదా పౌలుగా మారబడినటువంటి సౌలు అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? యేసు ప్రభు వారిని చక్కగా ప్రకటిస్తున్నాడు కదా. ఏమైనా సమస్య ఉందా? ఏమైనా సమస్య ఉందా? ధర్మశాస్త్రం గురించి ఆలోచన ఉంది కదా, ఆయనకి ఏమైనా సమస్య ఉందా? పిమ్మట దమస్కునకు వచ్చిన తరువాత ఆయన శ్రమ పొందడం, శ్రమ పొందిన తర్వాత దమస్కు నుంచి యెరూషలేమునకు వెళ్ళిపోవడం మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రశ్న ఏమిటంటే అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. కొన్నిసార్లు దేవుడు తాను ఎంచుకున్నటువంటి ప్రజలకు, తాను ఎంచుకున్నటువంటి వ్యక్తులను కావాలని వారిని ఏకాంత అనుభవంలోనికి పంపిస్తాడు. ఇది ప్రపంచంలో వ్యక్తులను చూస్తే మనకు కనిపిస్తుంది, బైబిల్లో ఉన్న వ్యక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది. కావాలని మనకి ఇక్కడ వాక్యంలో రాయబడలేదు, కానీ కావాలని యేసు ప్రభు వారి యొక్క మాట చెప్పున అని మనం అనుకోవచ్చు. సౌలా, పౌలా, నీవిక్కడ ఉండవద్దు, నీవు వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఏకాంతములో నీవు గడపాలి అనే డైరెక్షన్, అనే మాట ప్రభు వద్ద నుంచి పౌలు గారికి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఏం చెయ్యాలనుకున్నాడు? వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే చూడండి. గలతీ పత్రిక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. సౌలు గారు ఇంకా పూర్తిగా మారాలి. ఒక వ్యక్తిని పూర్తిగా మార్పులోనికి తీసుకుని రావడానికి దేవుడు ఎంచుకున్నటువంటి విధానాలను మనం గమనించాలి. అరేబియా దేశానికి పంపడానికి కారణం ఏంటో తెలుసా? అతని జ్ఞానాన్ని ఇంకా మార్పు చెందించాలి. అతనిలో కొన్ని మార్పులు తీసుకొని రావాలి. అప్పుడు దేవుడు ఆ పౌలుని తన పనికి పూర్తిగా అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి రీతిలో మార్చుకోగలుగుతాడు. ఒక వ్యక్తిని దేవుడు ఏకాంతములోనికి పంపడానికి అనేకమైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తాడు. అనేకమైన పద్ధతులు ఉపయోగించి ఆ వ్యక్తిలో తాను అనుకున్నటువంటి రూపం రావడానికి దేవుడు సమయాన్ని తీసుకుంటాడు. అరేబియా దేశములో పౌలు గారిలో కొన్ని మార్పులు చూడాలని దేవుడు పౌలు గారిని అరేబియా దేశంలోనికి వెళ్ళడానికి అనుమతించాడు. అదే గలతీ పత్రికలో ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, నేనిక లేను, నేను ఎప్పుడో క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇక జీవించుచున్నది నేను కాను అంటున్నాడు. అంటే అంతవరకు సౌలు అనే నేను ఉన్నాను. ఇప్పుడు అతనిలో వచ్చినటువంటి మార్పు గమనిస్తే నేను ఇంకా లేను, నేను ఇంకా మరణించాను. అంటే ఏం చెప్తున్నాడు? పౌలు గారి యొక్క ఆలోచన విధానాన్ని
పౌలు గారి యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు అరేబియాలో మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంటే దేవుడు ప్రత్యక్షత కనిపించినటువంటి పౌలు గారు యేసు ప్రభు వారిని సమాజ మందిరంలో ప్రకటిస్తునేటప్పుడు అది దేవునికి సరిపోయిందా? సరిపోయిందా? సరిపోతే ఆయనను అరేబియా దేశంలోనికి పంపించాడు. పౌలు గారిలో ఏదో చూడాలనుకుంటున్నాడు దేవుడు. పౌలు, నీకు ఒక విషయాన్ని చెప్తాను చూడు, నీ ఐడెంటిటీ, నీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోవాలి. అందుకే ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు నేనెప్పుడో చనిపోయాను, ఇంకా బ్రతుకుతున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో బ్రతుకుతూ ఉన్నాడు, నేను అనేవాడిని లేను అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగింది? ఈ మార్పు ఎక్కడ జరిగింది? అరేబియాలో జరిగింది. అంటే దేవుడు ఏదో చేశాడు పౌలు గారి జీవితంలో. అరేబియాలో దేవుడు ఎన్నెన్నో మార్పులు చూడాలనుకున్నాడు పౌలు గారి జీవితంలో. మొట్టమొదటి చేసేది ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని వారిని ఉపయోగించుకోవాలంటే దేవుడు వారిని ఏకాంత అనుభవంలోనికి నడుపుతాడు. అక్కడ ఏం చేస్తాడో తెలుసా? మన మైండ్ సెట్ అంతా మారుస్తాడు. ముందు ఎక్కడ తెలుసా ప్రాబ్లం వస్తుంది? ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం? మనకి జ్ఞానం ఉండొచ్చు, ప్రత్యక్షత ఉండొచ్చు, త్రోవలో యేసు ప్రభు వారిని చూసినట్లుగా మనం కూడా చూసుండొచ్చు, సమాజ మందిరంలో బోధించవచ్చు, కానీ అది సరిపోదు. ఒకవేళ అదే సరిపోయి ఉంటే దేవుడు పౌలు గారిని అరేబియాకు పంపించవలసినటువంటి అవసరత దేవుడికి లేనే లేదు. పౌలు, నా గురించి సాక్ష్యం ఇస్తున్నా, బాగుంది, కానీ నీలో మార్పులు నేను చూడాలి. నీకు కొన్ని మార్పులు చేస్తాను చూడు, నువ్వు అరేబియాకి రా. అరేబియాలో దేవుడు చేసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే, నేను అనే వ్యక్తి చచ్చిపోయాడు. జ్ఞానం ఉందా? జ్ఞానం, గమాలీయుల పాదముల యుద్ధ ధర్మశాస్త్రం నేర్చుకున్న జ్ఞానం పోయిందా? అది ఉంది. దాన్ని కూడా నేను మార్చాలి. పౌలు, దాన్ని కూడా మార్చాలి. నువ్వు నా గురించి సాక్ష్యం ఇస్తున్నావు, కానీ అది సరిపోదు. నీ ఆలోచన విధానాన్ని మారుస్తాను. నీవు ఎలాగూ చెప్పాలో నేనే నీకు చెప్తాను అని అంటున్నాడు. చూడండి, మనం చూస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని, మనుషుని యోచన ప్రకారము కాదని మీకు తెలియజెప్పుచున్నాను. దానిని నేను పొందలేదు, మనుషుల వలన నేను దానిని పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపలేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచడం వలన అది నాకు లభించినది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? స్వయంగా ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది అరేబియాలో మార్పు. ఇప్పుడు చెప్తున్నాడు, నాకెవడూ బోధించలేదు. నేను అపోస్తలుల దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు వారి గురించి నాకు చెప్పండి, నేను ప్రజలకి చెప్పాలి, త్రోవ మార్గంలో యేసు ప్రభు వారిని చూశాను, ఇంకా మీకు తెలిసినటువంటి అనుభవం, మీరు 3.5 సంవత్సరాలు ఆ యేసు ప్రభు వారితో నడిచారు కనుక నాకు చెప్పండి, మీ దగ్గర శిక్షణ తీసుకుంటాను, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటానని ఎన్నడూ కూడా అపోస్తలుడైన పౌలు గారు చెయ్యలేదు. ఆయన స్వయంగా తన చేతితో వ్రాసినటువంటి పత్రిక చూస్తే ఆయన చెప్తున్నాడు, నేను మనుషులతో ఎవరితో సంప్రదించలేదు. సంప్రదించాడా? మరి ఈ శిష్యులతో పాటు కొన్ని రోజులు ఉన్నాడు కదా, అక్కడ ఏమైనా సంప్రదించాడా? అక్కడ కూడా సంప్రదించలేదు. నాకు బయలుపరచబడినటువంటి సువార్త ఏదైతే ఉందో అది మనుషుల వల్ల రాలేదు. నాకు స్వయంగా యేసు ప్రభు వారే ఏమన్నాడు అక్కడ? మనుషుల వల్ల నేను దాన్ని పొందలేదు గాని, నాకెవ్వడునూ బోధింపలేదు గాని, యేసుక్రీస్తు దాన్ని బయలుపరచుట వలన నాకు దొరికెను. ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు దాన్ని బయలుపరిచారు. ఎక్కడ బయలుపరిచాడు?
అరేబియాలో జరిగినటువంటి మార్పులు ఇవి. మనం ఆలోచన చేస్తే అతనికి జ్ఞానం తక్కువ లేదు, తక్కువ ఉందా? ధర్మశాస్త్రం అంతా తెలుసు. ఇప్పుడు చూసుకుంటే ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీయో ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి హయ్యెస్ట్ స్కాలర్ ఆ ధర్మశాస్త్రాన్ని వివరించడంలో అంతకంటే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవడూ లేడని ఆయన చెప్తున్నాడు. నా సమాన వయస్కుల్లో నాతో పాటు పోటీ పడగలగా దమ్మున్న ధైర్యం ఉన్న వ్యక్తి ఎవ్వడూ లేడు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను సువార్త ఏదైతే చెప్తున్నానో అది ఎవడు మనుషులు నాకేం చెప్పలేదు. ఏ అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, అపోస్తులు నాకు చెప్పలేదు, మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, ఎవడూ నాకు చెప్పలేదు. కానీ యేసు ప్రభువారు నాకు బయలుపరిచాడు అనే విషయాన్ని చెప్పాడు. అరేబియాలో జరిగినటువంటి మార్పు అతని జ్ఞానాన్ని ఇంకా రిఫైన్ చేస్తూ ఉన్నాడు, ఇంకా మార్పులు చేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అంతవరకు పరిసయ్యుడికి ఏంటి? ధర్మశాస్త్రం. సున్నతి చెయ్యాలా? సున్నతి చేసుకోవాలి. క్రియలు చేయాలా? క్రియలు చెయ్యాల్సిందే. ధర్మశాస్త్రం ఏది చెప్తే అది చెయ్యాలి. అది పరిసయ్యుల యొక్క లక్షణం. పరిసయ్యుల యొక్క లక్షణం ఏంటంటే ఇది చెప్తే అది చెయ్యాలి. సున్నతి 8వ దినమున తీసుకోండి. 2 పావు రూపాయలు తీసుకుని రావాలి, చెయ్యండి. మీరు ఇది తినవద్దు, మీరు ఇది ముట్టవద్దు. ఇది ధర్మశాస్త్రం బోధించినటువంటి విషయం. ఈ చిప్పు, ఈ ఐడియాలజీ, ఈ ఆలోచన యేసు ప్రభువు వారిని చూచినటువంటి పౌలు గారికి సాక్ష్యమైతే ఉంది, కానీ మెదడులో మాత్రం ఇంకా ధర్మశాస్త్రం అనేది ఉందా? ఇది ఎక్కడికి పోతుంది? ఆల్రెడీ నేర్చుకున్నాడు. ఆల్రెడీ ధర్మశాస్త్రం గమాలియల పాదం దగ్గర నేర్చుకున్నాడు. ఒకవైపు యేసు ప్రభు వారిని చూచాడు. యేసు ప్రభు వారిని చూచి యేసే దేవుడు అని చెప్తున్నాడు. కానీ మనసులో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. కనుక యేసు ప్రభు వారు చెప్తున్నాడు, పౌలు చాలు, నువ్వు చెప్పింది, రా అరేబియాకి రా. అరేబియాలో నీకు చేయబోతున్నటువంటి దాన్ని నువ్వు చూస్తావు. అరేబియాలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవరైనను శరీరమును ఆస్పదము చేసుకొన దలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది. చూడండి 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడును ఆసక్తి విషయం సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయమును అనింద్యుడనై ఉంటిని. చూసారా? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొన. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. నేను 8వ దినమున సున్నతి పొందాను, ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తిని, ధర్మశాస్త్రమందు నాకు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని. కానీ యేసు ప్రభువారు నాకు జ్ఞానం అనుగ్రహించిన తర్వాత అరేబియా దేశములో నాకు ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత తర్వాత నాకున్నవన్నీ పెంటతో సమానం, అంత నష్టం అని ఎంచుకున్నాడట. ఈ మార్పులు ఎక్కడ జరిగాయి? ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఉంది. దేవుడిచ్చినటువంటి జ్ఞానము నిమిత్తం ఇవన్నీ కంపేర్ చేసుకున్నాడు. నాకు ధర్మశాస్త్రము తెలుసు, సున్నతి పొందాను, నేను గమాలియల పాదాల దగ్గర నేర్చుకున్నాను, అన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడంట. అంటే అవి ఏంటి ఇప్పుడు పనికిరావు, అవేంటి కూడా నాకు ఆ క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు, అవి ఏమీ పని చెయ్యో. తర్వాత చెప్తున్నాడు, నేను అనేవాడిని లేను,
నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఎక్కడ జరుగుతున్నాయి ఈ మార్పులు? చూస్తున్నారా? గమనిస్తూ ఉన్నారా? అంటే దేవుడు కోరుకున్నాడు, దమస్కు మార్గములో మాట్లాడాడు, దమస్కు పట్టణములు సమాజ మందిరములలో పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. అది సరిపోలేదు దేవుడికి. దేవుడు పౌలు విషయములో చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. సార్వత్రిక సంఘమునకు పౌలుని నాయకుడిగా చేయాలనుకున్నాడు. పౌలు ద్వారా అనేకమైనటువంటి మర్మాలు క్రైస్తవ లోకానికి ప్రచురించాలని దేవుడు అనుకున్నాడు. ఆ వ్యక్తిని ఏరుకున్నాడు, కోరుకున్నాడు. ధర్మశాస్త్రము ఇతనికి బాగా తెలుసు, కానీ దాన్ని అర్థం చేసుకునే విధానము కానీ, దాన్ని నాయందు చూసే ఆ జ్ఞానము కానీ ఈ వ్యక్తికి లేదే. ఈ వ్యక్తిని నేను దర్శిస్తాను అని అనుకొని దమస్కు మార్గములో దర్శించాడు. కొద్ది కాలం దమస్కు పట్టణములో సమాజ మందిరములో బోధించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి అనుమతించాడు. కానీ తర్వాత మాత్రం దేవుడు పౌలుని విడిచిపెట్టలేదు. పౌలు, రా, నువ్వు ఏకాంతములోనికి రా, నీకు చేయవలసిన మార్పులున్నాయి, నీ ఆలోచన విధానాన్ని మార్చాలి. నీవింక ఉండకూడదు సుమా. నీకు మనస్సు ఆలోచన ఎలాగో మారాలో తెలుసా? నా నిజమైన సేవకుడిగా ఉండాలంటే, క్రైస్తవ లోకానికి నీవు నాయకుడిగా ఉండాలంటే నీలో మార్పు నేను చూడాలి. ముందు నీవు చచ్చిపోవాలి. నేను ఇంకా బ్రతికిలేను, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు అనే ఆలోచన విధానంలోనికి నీవు రావాలి. ఆ ఆలోచన విధానం అంత సులభంగా వస్తుందా? వస్తుందా? ఆ మార్పులు దేవుడు ఒక వ్యక్తిలో చూడాలనుకుంటాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, నిన్ను గాని ఎన్నుకున్నాడని నీవు భావిస్తే నువ్వు గుర్తించుకోవాలి, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కలాగా తాను ఏకాంత అనుభవంలోనికి వెళ్ళేటట్లు అనుమతిస్తాడు. ఆ అనుమతిలో మార్పులు చేస్తాడు. ఆ అనుమతిలో మన మైండ్ సెట్ మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది, మనకున్న జ్ఞానం మారుతుంది. ధర్మశాస్త్రం నిష్ఠ అనుకున్నటువంటి సౌలు సాక్ష్యం చెప్తున్నా సరిపోలేదు, రా, నీకు ఇంకొక విషయాన్ని చెప్తాను అని అతనిని, పౌలు గారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? రీడింగ్ ద స్క్రిప్చర్, మరలా అదే వాక్య భాగాల్ని మరలా చదివించి క్రీస్తు అనే వెలుగులో వాటిని చూపించడం యేసు ప్రభువారు అపొస్తలుడైన పౌలు గారి జీవితంలో చేశాడు. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను మనుషులతో సంప్రదించలేదు, నాకు ఏ మనుషుడు బోధించలేదు, అపొస్తలుల దగ్గరికి వెళ్ళలేదు. నాకు ఈ జ్ఞానం ఎలాగొచ్చిందో తెలుసా? అరేబియా దేశంలో దేవుడు నన్ను ఏకాంతములో ఉంచి, పౌలు చదువుకున్న ఒక సబ్జెక్టులన్నీ పట్టుకొని రారా ఆయన, రా, ఇప్పుడు చదువుతున్నావా, చదువు, బాగా చదువు, ఇప్పుడు నా వెలుగులో నీవు చూడు అని చూపించి పౌలు గారి యొక్క జ్ఞానాన్ని కానీ, పౌలు గారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు కానీ, పౌలు గారి యొక్క ఆలోచన విధానాలన్నీ అక్కడ మార్చాడు. అందుకే ఆయన చెప్తాడు, చూడండి వాక్యంలో చూద్దాం ఏముంది. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాం, 13-14 వచనంలో ఏముంది? పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితంగా హింసించి చేయుచు నా పితరుల పారంపర్యాచర్యం మందు. ఆగండి, పితరుల పారంపర్యాచార్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ధర్మశాస్త్రం వల్ల వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? 8వ దినమున సున్నతి పొందాలి, ఈ క్రియలు చేస్తేనే పరలోక రాజ్యం. దేవుణ్ణి ప్రేమించడం అంటే క్రియల ద్వారా మనము దేవుణ్ణి సంతోష పెట్టాలి. ధర్మశాస్త్రం అనేది మోషేకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పది కాబట్టి, అది దేవుడు తన చేతి రాతతో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కనుక దానిని మీరు ఎవడైనా ప్రవర్తిస్తే అది సరైనది కాదు అనే అభిప్రాయంలో ఉన్నాడు ఒకప్పటి పరిసయ్యుడైనటువంటి సౌలు. కానీ ఇప్పుడు ఆయన మైండ్ సెట్ చూస్తే, రోమాపత్రిక 4వ అధ్యాయం 1-4 వచనాలు చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 1-4 వచనాలు చదువుతాం. కాబట్టి శరీర విషయమై
మన ఆ, మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలంగా ఆ, నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయకరము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. ఆ, లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ, పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయువానికి చదవండి, జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. అబ్రహాము గురించి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము గురించి రోమా పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. అబ్రహాము నీతిమంతుడుగా దేవుడు ఎంచాడు. ఎప్పుడు ఎంచాడు? క్రియల వలన ఎంచాడా? క్రియలకు ముందు ఎంచాడా? ఇప్పుడు చూసారా ఎలాగో చెప్తున్నాడు. ధర్మశాస్త్రము లేకుండానే అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అతనిని నీతిమంతుడిగా ఎంచాడు అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఇంతవరకు పౌలు గారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? క్రియలు చేస్తేనే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తాననుకున్నటువంటి అతను ఇప్పుడు ఎలాగో చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రానికి ముందుకు వెళ్ళిపోయాడు. అబ్రహాముకు ముందు వెళ్ళిపోయి, ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? అబ్రహాము తర్వాత వచ్చిందా? అబ్రహాముకు ముందు వచ్చిందా? అబ్రహాము తర్వాత వచ్చింది కనుక ఇప్పుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రానికి ముందుకు వెళ్ళిపోయి అబ్రహాము నీతిమంతుడు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మడమే. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతుడయ్యాడు అనే మాట దగ్గరికి వచ్చాడు. ఒక్కసారి పౌలు గారి యొక్క జ్ఞానంలో మార్పును చూడండి. గమలీయేలు పాదముల దగ్గర ఏమనుకున్నాడు? క్రియలు చేస్తేనే నీతిమంతుడవుతాడు, ధర్మశాస్త్రం ఏది చెప్తుందో అది చేస్తేనే నీతిమంతుడవుతాడు అనుకున్నటువంటి పౌలు గారు అరేబియాకు వెళ్ళిన తర్వాత, దేవుడు అతనికి ఏకాంతంలోనికి నడిపించిన తర్వాత ఇంకా మరలా ఇప్పుడు తీసాడనమాట. గ్రంథాలని తీసి ఆ ఏకాంతములు చేసింది ఏంటంటే మరలా చదవడం ప్రారంభించాడు. ఆది కాండం నుంచి చదవడం ప్రారంభించాడు. చూశాడు, నేను గమలీయేలు దగ్గర నేర్చుకున్నది అది సరిపోదు. గమలీయేలు దగ్గర నేర్చుకున్న ధర్మశాస్త్రం తూత తప్పకుండా కంఠస్థ పెట్టాను, దాని అర్థాన్ని ఒకలాగా ఆలోచించాను. కానీ యేసు ప్రభు వారు ఇప్పుడు నాకు బోధించిన విషయం నాకు అర్థమైంది. ఈ జ్ఞానం నేను అపొస్తలుల దగ్గర నేర్చుకోలేదు, ఏ మనుషుల దగ్గర నేర్చుకోలేదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని నమ్మాలి. నమ్మిన వ్యక్తి నమ్మడము ద్వారా అతనికి విశ్వాసము ఉంచడము ద్వారా అతను నీతిమంతుడవుతారనే విషయాన్ని నేను గ్రహించాను అనే మాటను ఆయన చెప్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ మార్పులన్నీ అపొస్తలుడైన పౌలు గారిలో జరుగుతూ ఉన్నాయి. అవునా? ఎందుకు జరగాలి? అదే మనం ఆలోచన చేయాలి. దేవుడు ఒక వ్యక్తి పట్ల ప్రణాళిక ఉంచితే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనకున్నటువంటివి సరిపోకపోతే, మనకున్నవి ఉండొచ్చుగాక, మనకున్నవి సరిపోకపోతే దాన్ని మార్పు చేయడానికి, మన ఆలోచన విధానములో మార్పులు చేయడానికి ఆయన తగినంత సమయం తీసుకొని ఆ మైండ్ సెట్ మారుస్తాడు, ఆ ఆలోచన విధానాన్ని మారుస్తాడు, మనము అర్థం చేసుకునే విధానాన్ని ఆయన మారుస్తాడు. వాక్య భాగంలో చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని. మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలనని నీతిమంతులమని తీర్చబడుటకై
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? అరేబియాకి వెళ్ళి అక్కడ ఏకాంతములో ప్రభువు దగ్గర గడిపి కొంతకాలము ప్రభు దగ్గర ఉండి ధర్మశాస్త్రాన్ని మరలా చదివి వాక్యాన్ని మరలా చదివి నాకు కనిపించినటువంటి యేసు ప్రభు వారి యొక్క వెలుగులో దీన్ని చదివిన తర్వాత దేవుడు అపొస్తలుడైన పౌలు గారికి ఇచ్చిన జ్ఞానము చూడండి, ఆ మార్పును చూడండి. ఆ మార్పు కావాలి. అప్పుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం చదివాను, గమాలయేలు దగ్గర నేర్చుకున్నాను, అది సరిపోలేదు. యేసుప్రభు వారిని చూచాను, ఆ యేసుప్రభు వారి గురించి సమాజ మందిరంలో సాక్ష్యం ఇస్తున్నాను. ఎక్కడైనా మరలా నేను ధర్మశాస్త్రం గురించి మరలా బోధించి ప్రజలను ఇంకా తప్పుదోవలోనూ పెడతానేమో అని బహుశా దేవుడు భావించాడేమో. అందుకని నన్ను దమస్కు నుంచి నువ్వు దమస్కు నుంచి చెప్పింది సాక్ష్యం చాలు కానీ రానాయనా, నేను అరేబియాలో ఏకాంతంగా గడపాలి, నీ ఆలోచనలో మార్పులు చెయ్యాలి, నీకున్న జ్ఞానాన్ని కూడా మార్పులు చెయ్యాలి అని దేవుడు భావించినట్లుగా మనకు కనిపించడం లేదు. అందుకే ఆయన చెప్తున్నాడు, ధర్మశాస్త్రం వల్ల క్రియల వల్ల ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు, కేవలం యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాడని స్వయంగా తానే ఆ మాటను చెప్తున్నాడు. ఏకాంతములో ఉన్నటువంటి పౌలు గారిలో దేవుడు చేసిన మార్పులను చూడండి. నేను ఇంకా లేను, చనిపోయాను, నాకున్నవన్నీ నష్టంగా ఎంచుకున్నాను, గతంలో ధర్మశాస్త్రం మీద దృష్టి పెట్టాను, ఇక ధర్మశాస్త్రం కాదు, యేసు ప్రభు వారి యందు నమ్మకం ఉంచితే చాలు, ఇదే ముఖ్యం, దీని ద్వారా ఒక వ్యక్తికి రక్షణ వస్తుందని బోధించడం ప్రారంభించాడు. ఒకవేళ ఒక ఊహ వేస్తే అరేబియాకు ఒకవేళ పౌలు గారు వెళ్ళకపోయినట్లయితే, ఆ ఏకాంతంలో ప్రభువుతో పాటు ఆయన గడపకపోయినట్లయితే ఏమై ఉండేదో ఒక్కసారి ఊహించండి. ఏమై ఉండేది? పాత ధర్మశాస్త్రం ఉంటుంది, కొత్త అనుభవం అయినటువంటి యేసు ప్రభు వారు కనిపిస్తూ ఉంటారు. ఈ రెండు ఎక్కడ కలిసిపోతాయి? ఒకదాని మీదకి ఒకటి వెళ్ళిపోతుంది, చెప్పే బోధ మారిపోతుంది. రక్షణ పొందవలసినటువంటి ప్రజలు క్రియల వలన రక్షణ పొందుతారా, విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారా? సున్నతి అవసరమా? నేను సున్నతి చేసుకున్నాను కనుక అందరూ సున్నతి చెయ్యాలా? ఇదే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అదే దేవుడు యేసు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఎలాగూ చెప్పాలి, ఎలాగూ ప్రజలకి నా సాక్ష్యాన్ని చెప్పాలి అనే మీమాంసలోకి పౌలు గారు వెళ్ళే అవకాశం ఉందా? ఒక వ్యక్తి పౌలు అనే ఒక వ్యక్తి వెళ్ళిపోతే నష్టం ఏంటి దేవుడికి? ఏంటి నష్టం? ఏమైనా నష్టం ఉందా? కాదు. అలాంటి పౌలు, ఆ జ్ఞానం కలిగిన పౌలు దేవుడికి కావాలి. ఆ పౌలుని దేవుడు ఆ ఉన్న వాటిలో మార్పులు చేసి ఏకాంతములోనికి పట్టుకొని వెళ్ళి ఆలోచన విధానాన్ని మార్చి జ్ఞానం యొక్క అర్థాన్ని వేరేగా చూపించి దేవుడు ద్వారా ఆ ప్రత్యక్షతలను జ్ఞానాన్ని మార్పులు చేసి రీరీడింగ్ ద స్క్రిప్చర్, అదే ఆదికాండం, అదే అబ్రహాము, కానీ ఇప్పుడు వేరేగా కనిపిస్తుంది. అదే బైబిల్ వేరేగా కనిపిస్తుంది. అదే వాక్యం ఇప్పుడు వేరేగా కనిపిస్తున్నది. ప్రతి విషయంలో క్రీస్తు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి? పౌలు గారికి. దమస్కు మార్గంలో క్రీస్తు కాదు. ప్రతి వాక్యం చదివితే అరే ఇక్కడ క్రీస్తు ఉన్నాడే, ఇది కదా వారు ప్రకటిస్తున్నటువంటిది. పేతురు గారు, యోహాను గారు, అపోస్తలులు వీరందరూ ప్రకటిస్తుంది ఇది నాకు తెలియలేదే, ఇది నేను గమనించలేకపోయానే, నా జ్ఞానం సరిపోలేదు, అందుకే నన్ను దేవుడు అరేబియాలోనికి తీసుకువెళ్ళాడని గమనించి ఉండాలి. ఆ అరేబియాలోనికి వెళ్ళడమే ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన చేతిలోనికి వచ్చి సులభముగా యేసు ప్రభు వారిని అంగీకరించడానికి మార్గం ఏర్పడైంది. మనం ఏం చెయ్యాలి? మనం ధర్మశాస్త్ర ప్రకారం క్రియలు చేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కడం కూడా వెళ్ళలేము, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, పాపక్షమాపణ నిమిత్తం ఇలాగ చేయాలి, అలాగ చేయాలంటే ఎప్పుడు చేస్తాం?
ఎప్పటికీ చేయలేం. ఆ మార్పు పౌలు గారి ఏకాంతములో జరిగింది. దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే చూడండి, మోషే గారి జీవితంలో కూడా సుమారుగా దేవుడు అలాగే చేశాడు. అపొస్తలుల కార్యములు చూద్దాం, 7వ అధ్యాయం 22-23 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. చాలు. ఇప్పుడు మనం చూస్తాం, ఇంకొక వ్యక్తిని కోరుకున్నాడు దేవుడు. మనం ఎందుకు ధ్యానిస్తున్నామో తెలుసా? దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రత్యేకించి నీ గురించి తలంపు కలిగి ఉన్నాడు అని అనుకుంటే ఈ పాయింట్ మన మైండ్లోనికి ఎక్కాలి. మోషే ఐగుప్తు యొక్క రాజకుమార్తె యొక్క కొడుకుగా పెరిగాడు. అవునా? ఏం చేశాడు? ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించాడు. అన్ని విద్యలు వచ్చు. వాక్యమే సెలవిస్తుంది, మాట యందు నేర్పరి, కార్యముల యందు ప్రవీణుడు. ఏ పనైనా చేయగలడు, ఎవరితోనైనా మాట్లాడగలడు, ఎలాగైనా చేయగలడు. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన సహోదరులు అంటే హెబ్రీల యొద్దకు వెళ్ళి వారి పరిస్థితి ఎలాగుందని చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. మోషేను దేవుడు కోరుకున్నాడు. అవునా? ఎప్పుడు కోరుకున్నాడు? 40 సంవత్సరాల వయసులో మోషే గారికి ఏముంది? జ్ఞానం ఉంది, సమస్త కార్యాలు చేయగలిగే సామర్థ్యం ఉంది, మాట యందు నేర్పరితనం ఉంది. అవునా? ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తుడు కొట్టగా చూచి అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. అది ఏం చేశాడు? జ్ఞానం ఉంది, కార్యాలు చేయగలడు, రాజు యొక్క కుమారుడుగా పెరుగుతున్నాడు. ఇప్పుడు ఒక రోజు వెళ్ళాడంట. ఎప్పుడు వెళ్ళాడు? ఇందాక చదివిన అపొస్తలుల కార్యములు వెళ్ళడం, ఇప్పుడు చదివిన నిర్గమకాండం వెళ్ళడం రెండు ఒకటే. కాకపోతే అతనికి జ్ఞానం ఉంది, సమస్త కార్యములు చేయగలిగే సామర్థ్యం ఉంది, ఆలోచన ఉంది. ఇప్పుడు అలాంటి వ్యక్తి వెళ్ళాడు. ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు. దానిలో ఒకడు హెబ్రీయుడు, ఒకడేమో ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడు ఎవడు? ఆ దేశ పౌరుడు. హెబ్రీయులు ఎవరు? ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. వారు బానిసత్వంలో ఉన్నారు. వారి మీద అధికారం ఎవరికి ఉంది? హెబ్రీయుల మీద అధికారం ఎవరికి ఉంది? ఐగుప్తుల మీద ఉంది. ఏదో సంథింగ్ ఏదో జరిగింది. మొత్తానికి గొడవ ఆడుకుంటుంటే మోషే వెళ్ళాడు, చూశాడు. హెబ్రీయుడు నా సహోదరుడు. ఎలాంటి భావం కలిగింది? హెబ్రీయుడు అంటే నేను వారి ప్రజలు కనుక నా సహోదరుడు. నేను ఐగుప్తులోనే ఉన్నాను, ఐగుప్తు రాజు కుమార్తెగా ఉన్నాను, కానీ నేను వారిని కదా. ఈ ఐగుప్తీయుడు నా సహోదరుని కొడుతున్నాడు అని చూచి, ఎవ్వరూ లేని సమయంలో నా సహోదరుని నువ్వు కొడతావురా అని పక్కకి తీసుకొని వెళ్ళి కొట్టి చంపి ఎవ్వరూ చూడడం లేదని ఇసుకలో కప్పిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరికి స్తోత్రం. అసలు మోసేకున్న లక్షణం ఏంటి? ఎవరెవరో దెబ్బలాడుకుంటే కోప్పడుతూ ఉంటే ఆయనకి ఎందుకు? ఆయనలో ఆ అగ్రెసివ్ నేచర్ ఉంది. దాన్ని సహించలేని మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తున్నాడు. అవునా? దాన్ని సహించలేక చూచి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మరలా వచ్చాడు. ఈసారి ఇద్దరు హెబ్రీ బ్రదర్లు దెబ్బలాడుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నలారా, సహోదరులారా, మీ ఇద్దరు అన్నదమ్ములు కదరా, మనం అందరం ఒకటి, మీరు కొట్టుకుంటారేంట్రా అని అంటే,
దానిలో ఒకడు అన్నాడు, నిన్న ఒకడిని చంపేసి ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు ఎవడవి? నీవు మా మీద తీర్పరగాను అధికారిగా నేను ఎవడైనా నీవిచ్చాడా? పక్కకి వెళ్ళు, ఆ ఐగుప్తుని ఇసుకలో పాతిపెట్టి చంపావు, ఆ విషయం నాకు తెలుసు, నువ్వు ఎవరు చూడలేదనుకుంటున్నావు అనే మాట చెప్పగా అక్కడుండి నెమ్మదిగా పారిపోయాడు మోషే. మోషే అనుకున్నాడు, అబ్బా ఈ సంగతి నిజంగా ప్రజలకు తెలిసిపోయిందే, నిన్న చంపిన సంగతి తెలిసిపోయిందే అనుకున్నాడు. ఈ విషయం అలాగూ పాకి ఎక్కడికి వెళ్ళింది తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. వాక్యాన్ని చూడండి, 2వ అధ్యాయంలో చదవండి. 2వ అధ్యాయంలో 16-17 చదవండి. మిద్యాను యాజకునికి దాని పైన వచనాలు చదవండి. పారిపోతాడు. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుటి నుంచి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఈ యొక్క బావి యొద్ద కూర్చున్నాడు. చాలు. ఇప్పుడు ఫరోకి ఈ విషయం తెలిసిన తర్వాత ఫరో మోషేను చంపాలనుకున్నాడు. మోషే పారిపోయి మిద్యాను దేశంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చెయ్యాలి, ఇదే వ్యక్తిని, ఇదే మోషేను దేవుడు తన తల్లి గర్భమందు కోరుకున్నాడా లేదా? కోరుకున్నాడా? ఎక్కడైనా ఉందా? మనం ఎలాగ ఆలోచించాలి? అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారు? నా తల్లి గర్భమునందు నన్ను కోరుకుని నన్ను ప్రత్యేకపరిచినటువంటి ఆ దేవుడు తన సువార్తని అన్ని జనుల్లో ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకున్నాడు, అరేబియా దేశంలోనికి రమ్మన్నాడు, అక్కడ నేను జ్ఞానం నేర్చుకోవడానికి సహాయం చేశాడు అన్నాడు. మరి అదే పౌలు సౌలుగా ఉండేటప్పుడు తన సంఘాన్ని హింసిస్తాడన్న విషయం దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. ఇదే మోషే ఒక ఐగుప్తీని చంపినప్పుడు ఆ మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడన్న విషయం దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. కానీ మోషేలో ఐగుప్తు విద్యలున్నాయి, మాట యందు నేర్పరితనం ఉంది, రాజరికం ఉంది, అన్నీ ఉన్నాయి అనుకున్నాడు. నా ద్వారా సహోదరులకి విడుదల కలుగుతుందని, ఈ నా సహోదరులు అర్థం చేసుకుంటారని కూడా అనుకున్నాడు. వారే తిరస్కరించగా ఇంకా పారిపోయి మిద్యాను దేశం దగ్గరికి వెళ్ళి ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చొని ఏకాంతంగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదే మోషేను దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ మోషే జీవితంలో 40 సంవత్సరాల తర్వాత తాను నివసించిన ఐగుప్తు దేశము కాకుండా మిద్యాను అనే దేశంలోనికి వెళ్ళి అక్కడ ఏకాంతముగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. వచ్చిందా? ఎందుకు వచ్చింది? క్రియ చేసింది ఎవరు? చంపింది ఎవరు? మోషే. చంపాలని చూచింది ఎవరు? ఫరో. పరిస్థితులు చూస్తే ఎలా కనిపిస్తున్నాయి? మోషేయే చేశాడు అన్నట్టు అనిపిస్తుంది. పరిస్థితులు చూస్తే ఎలా కనిపిస్తాయి? ఫరో చంపాలనుకున్నాడు గనుక మిద్యానులోనికి పారిపోయాడు 40 ఏళ్ల వయసులో అని అనిపిస్తుంది. కానీ అవన్నీ మోషే గారి జీవితంలో దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడికి తెలుసు, ఇదే మోషేను నేను కోరుకుంటున్నాను. ఇదే మోషే తాను చిన్నపిల్లవాడుగా ఉండేటప్పుడు అతడు మరణించకుండా ఆ జమ్ము పట్టులో ఉండి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళేటట్లు చేశాను. ఈ మోషేను నేను కోరుకున్నాను. కానీ ఈ మోషేలు కొన్ని ఉన్నాయి, ఇతడిని ఏకాంతంలోనికి పంపాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? ఇతన్ని ఏకాంతంలోనికి పంపాలి. ఎంతకాలం పంపాలి? 40 ఏళ్ల వయసులో పంపుతున్నాడు. 40 ఏళ్ల వయసులో పంపి ఇంకొక 40 సంవత్సరాలు అక్కడ ఉంచాడు. వాక్యములో చూద్దాం, చూడండి. ఎక్కడ? నిర్గమకాండం 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చదువుతాం. అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుషుణ్ణి ఏల విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతన్ని పిలుచుకుని రండి అనెను. మోషే ఆ మనుషునితో
నివసించుటకు సమ్మతించెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించును. దీనికి ముందు 16-17 వచనాలు కూడా చూద్దాం. మందకాపురులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. ఎవరు? మిద్యాను యాజకుని 7 కుమార్తెలుండిరి. మిద్యాను యాజకుడు ఒకడు ఉన్నాడు, ఆయనకి 7 కుమార్తెలున్నారు. వారు వచ్చి తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపురులు వచ్చి వేరే గొర్రెల కాపురులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి చూసారా మందకు నీళ్లు పెట్టెను. మోషే గారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు చూస్తే అగ్రెసివ్ గా కనిపిస్తుంది. దాన్ని సహించలేడు. అన్యాయం చేసినప్పుడు హెబ్రీలు 2 గొడవలు అనుకుంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు. ఒక ఐగుప్తీయుడు వచ్చి ఇంకొక హెబ్రీని కొడుతుంటే వీడిని చంపేశాడు. ఇప్పుడు వెళ్ళి వేరే దేశంలో బావి దగ్గర కూర్చునుంటే ఆ మిద్యాను దేశంలో ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన పేరు రఘుయేలు. ఆయనకి 7 కుమార్తెలు ఉన్నారు. ఆ 7 కుమార్తెలు వచ్చి గొర్రెలు కాచుకుంటున్నారు. గొర్రెలు కాచుకొని ఆ మందకి నీళ్లు పెట్టడానికి బావిలో నుంచి నీళ్లు తోడి ఆ తొట్టుల్లో వేస్తుంటే అవి తాగబోయే సమయానికి వేరే మందల కాపులు వచ్చి వాటిని తోలివేశారు. చూస్తున్నాడు, బావి దగ్గరే కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? బావి దగ్గరే కూర్చొని ఈ సీన్ అంతా చూస్తున్నాడు మోషే ఎప్పటికైనా ఊరుకోవాలా? ఇది నా దేశం కాదు, నేను పరాయి దేశంలో ఉన్నాను, ఇక్కడికి వచ్చాను అనుకోవాలా? అదే వ్యక్తిత్వం. ఎవడరా వీడు? వాళ్ళు తోడుకుంటే వీళ్ళెవరో వచ్చి దీన్ని గొర్రెలన్నీ తోలివేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పి లేచాడు. మళ్ళా దేవుడి స్తోత్రం. లేచి ఇది చాలా అన్యాయం అని చెప్పి వారిని తోలివేసి ఆ మందలు నీళ్లు పెట్టేటట్లుగా చేశాడు. అదే వ్యక్తిత్వం, మోషేలో ఉన్నటువంటి అదే వ్యక్తిత్వ లక్షణం మోషేకి కాబోయే మామను ఆకర్షించింది. అంతేనా? ఆ కుమార్తెలు అందరూ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, ఎవడో ఐగుప్తుడు వచ్చాడు, మాకు సహాయం చేశాడు అనే విషయాన్ని చెప్పాడు. అరే అందుకని విడిచిపెట్టేశారు, పట్టుకుంటారండి, మనకు సహాయం చేసిన వ్యక్తిని మీరు అక్కడ విడిచిపెట్టడం మంచిది కాదని చెప్పాడు. ఇప్పుడు మోషేను మిద్యాను అనే ఒక పరదేశములో వేరొక కుటుంబానికి దగ్గర చేర్చింది ఏమిటి చెప్పండి? అదే లక్షణం. ఏదైతే తాను సహించలేడో అదే లక్షణం ఐగుప్తులో నుంచి వెళ్ళగొట్టింది. అవునా? ఇప్పుడు అదే లక్షణం మిద్యాను యాజకుని యొక్క ఫ్యామిలీతో కలపడానికి కారణమైంది. ఇది చెడ్డ లక్షణమా, మంచి లక్షణమా? చెడ్డదా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ సమస్య ఉంది? మీరు గమనించి చూస్తే దేవుడు మోషేను ఏకాంతములోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఎంతకాలం ఉన్నాడో తెలుసా? 40 సంవత్సరాలు వారితో ఉండిపోవడానికి మోషే అంగీకరించాడంట. తిరిగి మరలా ఐగుప్తులోనికి వెళ్ళలేదు. నన్ను అక్కడికి వెళ్తే ఆ ఫరో లేదా ఆ మనుషులు, నన్ను తిరస్కరించినటువంటి ఆ మనుషుల దగ్గరికి నేను వెళ్ళనని ఇక్కడే ఉండిపోయాడు. కానీ మోషే గారి మనసులో ఉంది, నా ద్వారా దేవుడు వీరిని రక్షిస్తారని వారు గమనిస్తారేమో అనుకున్నాడు. అది జరగలేదు. కానీ దేవుడికి తెలుసు మోషేను కోరుకున్నాడని. మోషే యొక్క మనసులో ఉంది, నన్ను దేవుడు నా ద్వారా వీరిని రక్షిస్తాడనే విషయం మోషే కూడా ఎక్కడో సమ్ ఇన్స్టిట్యూషన్, ఏదో సంథింగ్ అతని హృదయంలో ఉంది. ఈ రెండు ఏకీభవిస్తున్నాయి. కానీ మోషే దానికి సపోర్ట్ చేసే స్థితిలో లేడు. కనుక మోషేను దేవుడు ఏకాంత అనుభవంలోనికి, 40 సంవత్సరాల అనుభవంలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరేబియాలో పౌలు గారు ఎంతసేపు ఉన్నారు? కొంతకాలం ఉన్నాడు. వాక్యంలో చూస్తే ఏముంటుందో తెలుసా? అరేబియాలో కొంతకాలం ఉండి తిరిగి దమస్కుకు వచ్చి సుమారుగా అక్కడ 3 సంవత్సరాలు కాలము గడిపి అక్కడున్న వేరొక రాజు అధిపతి అతన్ని హింస పెట్టడం ద్వారా అక్కడి నుంచి పారిపోయి
యెరూషలేముకు మొట్టమొదటిసారి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 3 సంవత్సరాల తర్వాత అపొస్తలుల్లో కలవడానికి అప్పుడు వెళ్ళాడంట. ఆ 3 సంవత్సరాలు ఎక్కడ ఎవరిచ్చారు ట్రైనింగ్? దేవుడు తనకి బయలుపరిచాడు. ఇక్కడ 40 సంవత్సరాల కాలం మోషే అనామికుడిగా, ఎవరికి తెలియని వ్యక్తిగా గొర్రెలను కాచుకుంటూ వివాహము చేసుకొని కుమారులను కని రాజుగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి, సకల శాస్త్రాలను అనుభవించినటువంటి ఒక వ్యక్తి అజ్ఞాతవాసములోనికి వెళ్ళిపోయి కొండల్లోనూ పుట్టల్లోనూ గొర్రెలతో తిరుగుతున్నాడు. ఆలోచన చెయ్యండి. ఇప్పుడు ఆలోచన చెయ్యండి. ఎందుకు అలాగ దేవుడు అనుమతించాడు? వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది. చూడండి ఆయన ఏమయ్యాడో. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుడు పర్వతమైన హేరోబుకు వచ్చెను. ఇప్పుడు మనం చూస్తున్నాము మోషే మందలు మేపుకుంటున్నాడు. అవునా? ఏం చేస్తున్నాడు? మందలు మేపుకుంటున్నాడు. ఆ మందలు 1, 2, 3 7 కుమార్తెలు కలిసి ఆ మందలు మేపేవారు. అంటే చాలా పెద్ద మందే. ఆ మందను 40 సంవత్సరాలు వేపుకుంటూ కొండల్లోనూ గుట్టల్లోనూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు ఇదంతా? ఈ బాధ అంతా, ఈ అనుభవం అంతా మోషేకు ఎందుకు? ఇది శిక్షణ కాలం. అనేక మంది బైబిల్ పండితులు ఏం చెప్తారో తెలుసా? మోషే ఐగుప్తులో నుంచి 6 లక్షల పురుషులు, పిల్లలు, స్త్రీలు వీళ్ళందరూ కలిసి ఎంతమంది తెలుసా? 20 లక్షల మంది. 20 లక్షల మందిని ఐగుప్తులో నుంచి తీసుకుని రావాలి. ఐగుప్తులో నుంచి తీసుకుని రావాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? సహనం, అవి వెళ్ళిపోతుంటే దాన్ని సరిగ్గా చేసే విషయం, ఇవన్నీ కావాలి. అవునా? ఆయనకు చూస్తే కోపం ఎక్కువ. అవునా? ఆఖరికి ఒకసారి ఒక మాట అనేశాడు, కాని మాట. ఎందుకు? వీళ్ళందరి యొక్క మాటలు, వీరి యొక్క ప్రవర్తన కాని మాట పలకడానికి కూడా ఒకానొక సందర్భంలో కారణమైంది. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఒరిజినల్గా దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, అంటే ఆ మార్పులు తీసుకుని రావాలని చూస్తున్నాడు. అందుకే వాక్యంలో చూస్తే మనకు తెలుస్తుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు, మోషే భూమి మీద ఉన్న ఎవరితోనైనా మాట్లాడే వ్యక్తి కాదు, చాలా సాత్వికుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటి? ఎవరితో గొడవాడడు, ఎవరి దగ్గరికి వెళ్ళడు, ఎవరిని పల్లెత్తు మాట అనడు, అలాంటి వ్యక్తి అని స్వయంగా దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ జరిగింది ఈ మార్పు? ఆ 40 సంవత్సరాలలో, ఆ మిద్యానులో, ఆ ఏకాంత అనుభవంలో, ఆ ఒంటరితనములో, మోషేలో దేవుడు ఆ మార్పు తీసుకొని వచ్చాడు. జ్ఞానం పోయిందా? పోయింది. ఆయన మళ్ళా అంటాడు, వాక్యంలో చూస్తే మనకి కనిపిస్తుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అప్పుడు మోషే ప్రభువా
ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండినైనను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము గలవాడను గలవాడనని యెహోవాతో చెప్పగా, దేవుడు మాట్లాడుతునేటప్పుడు మోషే చెప్తున్నటువంటి సాకు ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు నాకు మాట్లాడక ముందు కూడా సరిగ్గా మాట్లాడడం రాదు, నువ్వు మాట్లాడిన తర్వాత కూడా నేను సరిగ్గా మాట్లాడలేను అంటున్నాడు. అవునా? అంటున్నాడా? కానీ మనం ఇంతకు ముందు చదువుకున్నాం, మాట యందు నేర్పరి, కార్యములు యందు నేర్పరి, సమస్త విషయాలు నేర్చుకున్న వ్యక్తి ఆయనేనా? ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? నేను నోటి మాంద్యం గలవాడిని, ఆ గొర్రెలతో నుండి మాట్లాడటమే మానేశాను, మాట రావడం లేదు, మాట్లాడలేను, నేను ఇలాగ అయ్యాను ప్రభువా అంటే దేవుడు దానికి అంగీకరించలేదు. ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మోషేలో ఏకాంత అనుభవంలో 40 సంవత్సరములలో దేవుడు చేసిన మార్పులు ఏంటంటే ఆయన వ్యక్తిగత లక్షణాలు మార్చేశాడు. అంతవరకు చాలా ఆవేశముగా ఉన్న వ్యక్తి భూమి మీద మిక్కిలి సాత్వికుడైపోయాడు. అంతవరకు అసహనంతో ఉండే వ్యక్తిని గొర్రెలు పెంపకం ద్వారా శిక్షణను అనుగ్రహించి 40 సంవత్సరాల అనుభవం బైబిల్ పండితులు చెప్తారు. ఈ 40 సంవత్సరాలు మోషేకది ట్రైనింగ్ అంట. ఎందుకంటే ఐగుప్తులో నుంచి 40 సంవత్సరాలను పట్టుకుని రావాలి. మోషేకి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఐగుప్తులో నుంచి మిద్యానుకు వచ్చాడు. 40 సంవత్సరాలు మిద్యానులో ఉన్నాడు. 80 సంవత్సరాలు వచ్చాయి. 80 సంవత్సరాలకి మళ్ళా దేవుడు ఐగుప్తులకు పంపించాడు. 80 నుంచి మళ్ళా 40 సంవత్సరాలు వీళ్ళందరినీ తోలుకుంటూ గొర్రెల వల్ల నడిపిస్తూ 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చాడు. అంటే 40 సంవత్సరాల గొర్రెల శిక్షణ, 40 సంవత్సరాలు అక్కడ వారిని పంపించడానికి, తోలుకొడు రావడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి శిక్షణ కాలం. అన్ని విద్యలు అభ్యసించినటువంటి అతడు నేను నోటి మాంద్యం గలవాడిని అనే స్థాయికి వచ్చేశాడు. మిక్కిలి ఆవేశముగా ఉండే వ్యక్తి నేను భూమి మీద మిక్కిలి సాత్వికుడినే అనే సాక్ష్యం పొందే స్థాయికి వచ్చాడు. అంటే ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని తన కోసం ఏర్పరచుకునేటప్పుడు తన వ్యక్తిత్వాన్ని, తన జ్ఞానాన్ని, తన పరిస్థితిని అన్నిటినీ మార్చి తనకు అనుకూలంగా చూడాలని అనుకుంటాడు దేవుడు. దానికోసం వ్యక్తులను అవసరమైతే దేవుడు తన చిత్తానుసారముగా తన పద్ధతిలో ఆ మార్పులు తేవడానికి వారిని ఏకాంత అనుభవంలోనికి పంపిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, నీవు కోరుకున్నటువంటి ప్రజలను, నీవు కోరుకున్నటువంటి లక్షణాలు వారిలో కనిపించడానికి నీవు వారి ఏకాంత అనుభవంలోనికి పంపిస్తావని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. వందనాలు. మా జీవితాలు మీ చేతిలో ఉన్నాయి ప్రభువా. ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ప్రభువా నీ ప్రణాళిక ఉంది తండ్రి. ఇదిగో దేవా తండ్రి, నీ ప్రణాళిక అనుకూలముగా ప్రతి ఒక్క వ్యక్తిని ఏకాంత అనుభవంలోనికి పంపించి వారిలో నీవు కావలసినటువంటి మార్పులు రావాలని కోరుకుంటున్నావు. దాని ప్రకారం ప్రభువా నీవు వారి మార్పులు వచ్చిన తర్వాత నీ గొప్పదైన పనిలో వారిని కూడా ఉంచాలనుకుంటున్నావు. వందనాలయ్యా. నేటి వాక్యాన్ని వింటున్న వారి హృదయంలో ఫలింపజేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.